మొత్తం 126 ఈరోజు చేస్తూ ఉన్నారు. నెల్లూరు జిల్లా నుండి 101, గుంటూరు జిల్లా నుండి 25 మనం చూస్తున్నాం. అక్కడ ఎంతో సంతోషం, సంభ్రమాలు, ఆనందాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న దృశ్యాలు. నెల్లూరు 1 36.54 కోట్ల రూపాయలతో, కొండపల్లి 4 ఈ ఆటోస్ ఓకే. నెల్లూరు వారు సిద్ధంగా ఉన్నారు మనందరితో గౌరవ ముఖ్యమంత్రి వర్యుల సమక్షంలో వారితో సంభాషించడానికి. నెల్లూరు జిల్లా వాసుల స్పందనని మనం చూస్తున్నాం. నెల్లూరు నుంచి మాట్లాడండి. నెల్లూరు నుంచి గిరి. సార్ నమస్కారం. సార్ నమస్కారం గిరి. సార్, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, మంత్రివర్యులు నారాయణ గారికి, మిగతా ఇక్కడున్న పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. సార్, ఈరోజు మొట్టమొదటిగా నెల్లూరు నగర కార్పొరేషన్కి ఆంధ్రప్రదేశ్లో 200 ఈ ఆటోలు ఇచ్చినందుకు ప్రత్యేకంగా నెల్లూరు నగర కార్పొరేషన్ ప్రజల తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సార్, ముఖ్యంగా ఈ ఆటోల వల్ల నెల్లూరు నగర కార్పొరేషన్లో ఈరోజు గ్లోబల్ థ్రెట్గా ఉన్న ఏదైతే పొల్యూషన్ ఉందో దాని నుంచి కాపాడడానికి ఈరోజు నెల్లూరు నగర కార్పొరేషన్కి ఎంతో ఉపయోగపడుతుంది. సార్, అదేవిధంగా 100% ఫ్రీ పొల్యూషను, అదేవిధంగా ఇంకా కూడా మనం క్లీన్గా ఏదైతే జీపీఎస్ సిస్టమ్ ద్వారా మేనేజ్మెంట్ కూడా క్లియర్గా చేసి ప్రతి దగ్గర కూడా పోయేదాన్ని మానిటరింగ్ చేసుకుని చాలా ఉపయోగపడుతుంది. సార్, అదేవిధంగా నెల్లూరు నగరంలో చాలా ఏరియాల్లో కూడా మొత్తం నెల్లూరు నగరం 54 డివిజన్లు 107 సార్, చాలా నగర డివిజన్లలో చిన్న కూడా ఉన్నాయి. సార్, ఇంతకు ఈ ట్రాక్టర్లు పోయేటప్పుడు ట్రాక్టర్లు అక్కడ దగ్గర పోలేక 100% చెత్త కలెక్షన్ చేయలేక నగరవాసులు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు మీరు చేసే ఈ మంచి కార్యక్రమం వల్ల నెల్లూరు నగర ప్రజలందరూ కూడా ఈ ఆటోలు ప్రతి ఇంటి దగ్గర కూడా పోయి 100% ఈ కలెక్షన్ చేసేదానికి చాలా ఉపయోగపడుతుంది. సార్, అదేవిధంగా ఇంకా కూడా వెట్ వేస్ట్ ప్లాంట్ ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గం దొంతాలి గ్రామంలో మనం ఇప్పుడే ప్రారంభించుకున్నాం మీ చేతుల మీదుగా. సార్, అదేవిధంగా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ కూడా నెల్లూరు నగర కార్పొరేషన్కి ఇచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కూటమి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఈ 2 సంవత్సరాల్లో ఎన్నో మంచి కార్యక్రమాలు, ప్రజా ఉపయోగ కార్యక్రమాలు తీసుకుంది. సార్, ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు నెల్లూరు నగర కార్పొరేషన్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సార్, ఓకే మగిరి, థ్యాంక్ యూ. దెన్ రేవతి గారు. స్వర్ణాంధ్రప్రదేశ్ సృష్టికర్త, స్వచ్ఛాంధ్ర దిశగా అడుగులు వేస్తున్న బంగారు కుటుంబాల బంగారు తండ్రి అయిన మన బాబు గారికి, అదేవిధంగా వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలుపుకుంటూ, గత ప్రభుత్వం చెత్త పన్ను వేసి చెత్తను కుప్పలుగా పేర్చిపోతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 6 లక్షల టన్నుల చెత్తను తీసివేసి పరిశుభ్రంగా తీర్చిదిద్దినందుకు మీకు ధన్యవాదాలు. సార్, అదేవిధంగా వేస్ట్ మాట్లాడే వాళ్ళ మాటలు పట్టించుకోకుండా చెత్తను వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ద్వారా పరిశుభ్రం చేసేదానికి మాకు నెల్లూరుకి బహుకరించినందుకు మీకు ధన్యవాదాలు. సార్, స్వచ్ఛాంధ్ర దిశగా స్వర్ణాంధ్ర నెల్లూరుగా పరిశుభ్రతంగా ఎక్కడ కలుషితం లేని నగరంగా తీర్చిదిద్దేదానికి ప్రతి 5 మీటర్లకు ఒక చెట్టుని మాకు వేస్తున్నందుకు సహకరించిన మీకు ధన్యవాదాలు. సార్, దోమల లేని నగరంగా అండర్ డ్రైనేజ్ వ్యవస్థను తీసుకొచ్చి నెల్లూరు నగరంలో పూర్తి చేసినందుకు మీకు ధన్యవాదాలు. సార్, అదేవిధంగా 2017లో ఇక్కడ ఫ్లడ్ వస్తే 3-4 రోజులు మీరు ఇక్కడే ఉండి పర్యవేక్షణ
పర్యవేక్షించి నెల్లూరు నగరం యొక్క కష్టాలు తెలుసుకొని ఈ రోజు నెల్లూరు నగరంలో ఆ పరిస్థితి రాకుండా ప్రతి ఒక్క దాని మీద దృష్టి పెట్టి మాకు ఎప్పుడు కూడా ఫ్లడ్ వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా సురక్షితంగా ఉండేందుకు మంచి చేస్తున్న మీకు ధన్యవాదాలు సార్. అదే విధంగా ఈ రోజు ఈ ఆటోల ద్వారా వేస్ట్ ప్రాసెసింగ్ మిషన్లని వస్తువులుగా ఓపెన్ చేస్తున్న మీకు మరీ ధన్యవాదాలు తెలుపుకుంటూ స్వచ్ఛమైన నెల్లూరుగా ఉండేదానికి ఎక్కడా కూడా ఎండ్ రోడ్లు వేసి ఎక్కడా దుమ్ము లేకుండా నిరంతరం గాని స్వీపింగ్ మిషన్లతో పర్యవేక్షిస్తూ క్లీనింగ్ గ్రీన్ గా ఉంచిన మీ ద్వారా మాకు ఎప్పుడూ కూడా సహకరిస్తున్న పొంగూరు నారాయణ గారికి మీ తరపున మీ తమకులా ధన్యవాదాలు తెలుపుకుంటూ అదే విధంగా ఎటువంటి జబ్బుల బారిన పడకుండా సురక్షితమైన నీరు ఇంటింటికి నీరు అందించే విధంగా మంచి మెగా పైపులను అందించి ప్రజలకి ఆరోగ్యపరంగా ఉండేందుకు తీర్చిదిద్దుతున్న మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. అదే విధంగా కాలువలు గాని పూడికలు తీసి ఎక్కడా కూడా నీళ్లు లేకుండా చేస్తున్నందుకు నిరంతరం పర్యవేక్షిస్తున్నందుకు మాకు సహకరిస్తున్న మంత్రివర్యులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. అన్నిటికంటే ముఖ్యంగా 25 స్వీపింగ్ ఆటోలను ఇచ్చారు, 200 ఈ ఆటోలను ఇచ్చారు. వేస్ట్ ప్రాసెసింగ్ మిషన్ ని ఈరోజు ఇనాగ్రేషన్ చేస్తున్నారు. ప్లాంటనరీ మిషన్ ఇచ్చినందుకు మా నెల్లూరు నగరాన్ని సురక్షితంగా తీర్చిదిద్దుతున్నందుకు మా నెల్లూరు ప్రజలందరి తరపున మీకు మరీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నెక్స్ట్. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు వర్చువల్గా ఇనాగ్రేట్ చేస్తారు. 8 ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్లని రాష్ట్ర వ్యాప్తంగా 528 కోట్ల అంచనా వ్యయంతో 107 ప్రాజెక్టులని సంకల్పించినారు. ఈరోజు 8 ప్లాంట్లని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వర్చువల్గా ప్రారంభిస్తూ ఉన్నారు. మనందరి హర్షధ్వానాలను తెలియచేద్దాం. నెల్లూరు 36.54, కొండపల్లి 4.57 కోట్లు, బేతంచెర్ల 1 కోటి, కమలాపురం, బద్వేల్ 4 కోట్లతో బద్వేల్ కడప జిల్లా, కాకినాడ ఏలేశ్వరంలో 1.52 కోట్లు,